turn into success. ప్రతి విధమైన అసఫలత సాఫల్యంలోకి మార్చబోతుంది. విజయంగా మార్చబోతుంది. Every mountain is going to turn into dancing. ప్రతి విధమైన ఒక విషాదము నాట్యంగా మార్చబోతుంది. ప్రతి విషాదం అది నాట్యంగా మార్చబడబోతుంది. Every sorrow will turn into joy. ప్రతి దుఃఖము సంతోషంగా మార్చబడబోతుంది. Some people walk with sorrow. కొందరు దుఃఖంతో నడుస్తారు. Come here. వారికి వచ్చాడు Because the pain that they were going through in their life, వారి జీవితంలో ఆ పొందుకున్న బాధను బట్టి దుఃఖంతోనే వచ్చాడు. and they became so hopeless and helpless. వారికి నిరాశ లేకపోతే ఇంకెటువంటి సహాయత లేని స్థితిలో ఉన్నారు. But today, కానీ ఈ రోజు the sorrow, ఆ యొక్క దుఃఖము the heavenly Appa, నా పల్లవి తండ్రి is turning into joy. అది సంతోషంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. Can you stand to your feet for a while? కొంచెం సేపు లేచి నిలబడదామా? ప్రతి ఒక్కరు. If you can speak in tongues, ఒకవేళ మీరు అన్ని భాషలు మాట్లాడగలిగితే మీరు అన్ని భాషలు మాట్లాడ మొదలు పెట్టండి. ఈ రోజు it's going to be a good day in your life. మీ జీవితంలో మంచి రోజు Lift up your voice and praise Him. మీ నోరు తెరిచి దేవుని స్తుతించండి. Praise Him like never before in your life. మీ జీవితంలో ఇదివరకు చేయని స్తుతి దేవుని చేయండి ఈ రోజు. Praise Him in your praise Him. స్తుతించండి, స్తుతించండి. నోరు తెరవండి, నోరు తెరవండి. Open your mouth and praise Him. స్తుతించండి, నోరు తెరవండి. Speak in tongues if you can. అన్ని భాషలు మాట్లాడండి. Speak in tongues if you can. మీ మాట్లాడండి.
will tell you one secret. ఒక రహస్యంతో చెప్తాను. Okay? I tell you one secret. ఒక రహస్యంతో మర్చుకుంటాను. I tell you one secret. ఒక రహస్యంతో When the మర్చుకుంటాను. Spirit of God moves, ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటాడు, come on, don't open your eyes. మీ కళ్ళ తెరవద్దు దయచేసి. Come and see into the Holy Spirit God. మీరు కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని చూడండి. Holy Spirit God, touch me, Lord. పరిశుద్ధాత్మ దేవుని ముట్టండి. I want to experience your divine touch. ప్రభా, నీ దైవికమైన స్పర్శ నాకు Many times, చాలా సార్లు many churches, చాలా సంఘాలలో oh, they will open when the Holy Spirit operates. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తుంటాడో వారు కళ్ళు తెరుచుకుంటారు. Suddenly they open it. అప్పుడే వారు కళ్ళు తెరుచుకుంటారు. అప్పటికప్పుడు కళ్ళు తెరుచుకోగానే the Holy Spirit about to touch you, అది పరిశుద్ధాత్మ దేవుడు ముట్టడానికి ఉన్నప్పుడు he will miss. ఆయన మిస్ అయిపోతాడు. You will miss that. ఆ పరిశుద్ధాత్మ మీరు You పొందుకోలేదు. will miss that divine touch. ఆ దైవికమైన స్పర్శ పొందుకోలేకపోతారు. Next chance goes to another person. అది తర్వాత వేరే వాళ్ళకి ఛాన్స్ అవుతుంది. అది Don't allow the Holy Spirit God to miss you. పరిశుద్ధాత్మ దేవుడు మీరు పోగొట్టుకునే స్థితిలో ఉండొద్దు. Don't allow the Holy Spirit God to miss you and go to another person. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిచి పక్కన పోని. Allow the Holy Spirit God to operate in your life. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో పని చేయండి. Allow the Holy Spirit God to touch you. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముట్టనివ్వండి. What happens when the Holy Spirit God touches you? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ముట్టినప్పుడు జరిగేది ఏంటి? You will never be the light like never before. ఇంతకు ముందు లేనట్టుగా మీరు మారిపోతారు. You will be an extraordinary person. మీరు సాధారణ వ్యక్తుల్లో ఉండరు. You will not be an ordinary person. మీరు సాధారణ వ్యక్తుల్లో ఉండరు. Automatically your tongue starts to change. ఆటోమేటిక్ గా మీ యొక్క దాంట్లో మారిపోతుంది. So when you keep talking in tongues and going, ఆ భాషటప్పుడు కానీ మీరు అన్ని భాషలు మాట్లాడతారు. when you move in the spirit, ఎప్పుడైతే మీరు ఆత్మను కదులుతారో demon possessed people, ఆ సాతాను చేత the witchcraft people, మంత్రం చేసే వాళ్ళు, చెల్లని చేసిన వాళ్ళు, everybody could not stand before you. మీ ముందు ఎటువంటి మంత్రం కానీ ఎవరు కూడా నిలబడలేకపోతాడు. Why? Because ఎందుకంటే the person inside you, ఏ మనిషిని మీలో ఉన్నాడో, the person inside you, ఏ వ్యక్తి అయితే మీలో ఉన్నాడో not stronger. ఆయన పట్టి బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. The fire already started. అగ్ని మన మధ్యలో మొదలైంది. హల్లెలూయా. The fire already started. అగ్ని మొదలైంది మన మధ్యలో. This is not a campfire. అదేదో క్యాంప్ లో ఫైర్ ఏదైతే పెడతారో కట్టెలు పెట్టి This is not a firewood fire. అది కట్టెలతో వచ్చే అగ్ని కాదు. This is the heavenly fire. అది దైవికమైన అగ్ని. ఈ అగ్ని ఈ అగ్ని వెళ్ళదు. అది పారిపోదు. అది అగ్ని పోగొట్టుకుంటుంది. And this fire ఈ అగ్ని will set another person fire on fire. వేరే వ్యక్తులు కూడా అగ్ని చేత నింపుతుంది. హల్లెలూయా. If he is filled with the fire, నేను అగ్ని చేత నింపబడితే I touch him, ఆయన ముట్టుకుంటే transition of fire comes into my life. ఆ అగ్ని నా లోపల కూడా వస్తుంది. నా జీవితం ఆడకంగా ఉండదు. I will start speaking in tongues. నేను నా కూర్చొని మాట్లాడను. So this is not an ordinary fire. ఇది సాధారణ అగ్ని కాదు. It keeps burning and burning and burning in your life. అది మీ జీవితంలో మండుతూనే ఉంటుంది. హల్లెలూయా. The Bible says, don't switch the Holy Spirit God. దేవుని వాక్యం ఈ రకంగా సెలవిస్తుంది. పరిశుద్ధాత్మను ఆర్పకుడి. Don't switch the Holy Spirit God. పరిశుద్ధాత్మను ఆర్పకుడి. Don't switch the Holy Spirit God. పరిశుద్ధాత్మను ఆర్పద్దు. Because you are all chosen by God. ఎందుకంటే దేవుడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు కనుక. I was asking God, Lord, get me
only the people who are there in your list. ప్రభా ఇక్కడికి నీ చిత్తంలో ఉన్నవారు, నీ లిస్ట్లో ఉన్న వారిని ఇక్కడ పంపండి ప్రభా అని ప్రార్థించాడు. And I believe your names already registered. When your name is listed, ఎప్పుడైతే మీ పేరు రిజిస్టర్ నమోదైంటుందో and the heavenly Abba will put all things grand. పర్వత తండ్రి అది కూడా గ్రాండ్ చేస్తూ ఉంటాడు. తీర్పు పెడుతున్నాడు. So when your children, next time, ప్రియ పిల్లలారా, వచ్చే come on time and enjoy the presence of God. టైం వచ్చి మీ దేవుని సన్నిధిని అనుభవించండి. Okay? సరేనా? ఇది ఒక్కటి పాస్టర్ నచ్చటం లేదు పాస్టర్ అంటారా? ఎంతమంది అలా అనుకుంటారు? అనుకునే వాళ్ళంతా చదివేస్తారు. వెరీ చాలా బుద్ధిమంతులు, వెరీ స్మార్ట్, చాలా తెలివి కలిగిన వారు. I tell you, do you know one thing? ఒకటి తెలుసా మీకు? You are anointed by God. మీరు దేవుని చేత అభిషేకించబడిన వారు. I repeat this word కొంతమందికి అర్థం కావట్లేదేమో. మీరు అభిషేకించబడిన వ్యక్తులు మీకు తెలుసా? చూడేస్తుందా? నేను తిరిగి అభిషేకించబడిన వ్యక్తిగా కాదు అసలు. Doubted Christians. Doubted Thomas. Doubted Thomas దగ్గర చాలా మంది ఉన్నారు. Come on, everybody lift up your hand, put your hand on your head and say, I am anointed by God. మీరు తలపై చేతులు పెట్టుకొని చెప్పండి, నేను దేవుని చేత అభిషేకించబడ్డాను. అభిషేకించబడ్డాను. Amen. So what happens when you are anointed by God? మీరు దేవుని చేత అభిషేకించబడ్డప్పుడు మీకేం జరుగుతుంది? Then how you mess up with the anointing of God? దేవుని అభిషేకం ఏ రకంగా పోగొట్టుకునే వారు ఉంటారు. Many believers, they mess up the anointing of God. దేవుని అభిషేకాన్ని చాలా మంది వారు నిర్లక్ష్యం చేయడం కానీ పోగొట్టుకోవడం కానీ జరుగుతుంటుంది. They are anointed by God. వారు దేవుని చేత అభిషేకించబడ్డారు. They have come into the presence of God. దేవుని సన్నిధికి వచ్చిన వారు And they are asking for the anointing of God. దేవుని అభిషేకాన్ని అడుగుతున్న వారు They see the anointing of God. దేవుని అభిషేకాన్ని పొందుకుంటారు. But they mess up with the anointing of God. కానీ అభిషేకాన్ని నిర్లక్ష్యం చేసేవారు. Anointing of God దేవుని అభిషేకము stop flowing. అది ప్రవహించడం ఆగిపోతుంది. Anointing of God stop flowing. దేవుని అభిషేకం ఆగిపోయినప్పుడు You will be a dull person. మీరు అది చేతగాని వారిగా ఉంటారు. Are you with me? నాతో పాటు ఉన్నారా? Are you with me? ఉన్నారా ఇక్కడే? Hey, you're not talking to me. మీరు మాట్లాడలేదు. మాట్లాడండి. No, I want people talking to me. Right? I like that. ప్రజలు నాతో మాట్లాడడం నాకు ఇష్టం. మీరు మాట్లాడండి. I have been to many churches, more than 350 churches. So many big meetings. దాదాపు 350 కంటే ఎక్కువ సంఘాలు, పెద్ద పెద్ద మీటింగ్స్ లో నేను మాట్లాడాను. And I preached for 3 lakhs people, 2 lakhs people, 20,000 people, 50,000 people. 2 లక్షలు 3 లక్షల మంది లేదంటే 50,000 మంది ఎంత మందితో నేను ప్రచారం చేశాను. I moved all over India. ఇండియా మొత్తం నేను తిరిగాను. But every time I'm so excited when I come into the presence of God. కానీ ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చి నేను ఎంతో Because my God is so active God. ఎందుకంటే క్రియాశీలమైన దేవుడు. ఆయన చెప్పి దేవుడు కాదు. More active than me. నాకంటే ఎక్కువగా ఆయన పనిచేసే దేవుడు. The Holy Spirit says, come on, pastor, preach it. Come on, pastor, preach. Come on, pastor, చెప్పు. నువ్వు ప్రచారం చేయి. నువ్వు ప్రచారం చేయి. Oh, the Holy Spirit God inspires me, push me, and to preach the word of God. ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తాడు ప్రచారం చేయడానికి, బోధించడానికి. So the word of God will travel with the Holy Spirit God. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా ప్రవహిస్తుంది. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ ఆత్మతోటి ట్రావెల్ చేస్తుంది. When you receive that word, ఆ వాక్యం మీరు పొందుకున్నప్పుడు something new experience you have. కొత్త అనుభవం మీ జీవితంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరు ఈ రకంగా షేర్ చేయండి. వాడిని ఈ రకంగా ప్రతి ఒక్కరు ఈ రకంగా పెద్ద
నడిపిస్తున్నారు కదా. Come on everybody. ప్రతి ఒక్కరు ఈ రకంగానండి. డాన్స్ అనేది దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. ఎవరు చేయకపోతే ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే, ఆ కండిషన్ పెట్టుకున్నాం. ఓకే, అగ్రీ విత్ మీ? Yes or no? When the Holy Spirit God comes into your life, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలోకి వచ్చినప్పుడు you will not be an ordinary person. మీరు సాధారణమైన వ్యక్తులు ఉండరు. Come on, do it like this. చేయండి, చెప్పండి, ఇట్లా రండి. You know my age is? తెలుసా వయసు ఎంత? I'm 60 years old. 60 సంవత్సరాలు. I jump, I dance, I scream, I run for the Lord. నేను దేవుడి కొరకు పరిగెత్తడం కానీ, జంప్ చేయడం కానీ, లేకపోతే అరవడం కానీ ఏమైనా నేను చేస్తాను. Because the Spirit in me will not keep me quiet. ఎందుకంటే నా లోపల ఉన్న ఆత్మ నన్ను మౌనంగా ఉంచదు. హల్లెలూయా. ఎందుకంటే అరే విజయకుమారు, నువ్వు అలా ఉండొద్దురా, నువ్వు ఉంటే నేను తగ్గిపోతాను అని నాతో వాళ్ళు మాట్లాడుతుంటారు. అలాగేనయ్యా అని చెప్తుంటాను. సహోదరు ఈ దినాన్ని దేవుడు ఒక ఉద్దేశంతో తీసుకొచ్చాడు. మీరు పోగొట్టుకున్న అభిషేకాన్ని దేవుడు తిరిగి పోతున్నాడు. ఎప్పుడైతే నేను మాట చెప్పానో మీకు చాలా ఏదో ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఎక్సైట్మెంట్, ఏదో ఆశ్చర్యం అనిపించచ్చు. already the anointing had traveled from the heavenly room, throne room, and it is coming on the way into our midst. ఇప్పటికే పరలోకంలో ఉన్న ఒక రూమ్ నుంచి ఆ సన్నిధాన్ని ప్రవహించి మన మధ్యలో ఉన్నది. Be careful with the anointing. కానీ అభిషేకం చాలా జాగ్రత్తగా ఉండండి. The anointing is very powerful. Actually, the anointing represents the presence and the power of the Holy Spirit God. Amen. Oh, I heard somebody say amen. Amen. Who's that? Brother, you have come. You are going to the secretary. నేను దేవుని దగ్గర నుంచి దినాన్ని ఏదో పొందుకొని వెళ్ళాలని వచ్చాను. అంతేనా? Yes sir. Yes sir. Yes, yes. And I'm watching you, and you are going to receive the best in your life like never before. Receive it in the name of Jesus. Glory. The anointing, if you're not careful, the anointing departs from you. ఒకవేళ అభిషేకాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే అది మీ నుంచి వెళ్ళిపోతుంది. What did I say about the anointing? అభిషేకం గురించి నేను ఏం చెప్పాను? The presence of God and the Holy Spirit, the power of the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుడు అనే శక్తి, The presence and the power of the Holy Spirit God పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మరియు అభిషేకము put together is an anointing. ఆ రెండు కలిపి దేవుని అభిషేకము. So it is not an ordinary anointing. అది సాధారణ అభిషేకం కాదు. Look at your neighbor and say, it is not an ordinary anointing. పక్కన చూసుకొని చెప్పండి, ఒకరితో చెప్పండి, ఇది సాధారణ అభిషేకం కాదు చెప్పండి. నాకే చూసి చెప్పండి అమ్మా, పక్కన చూసి కన్నులో కళ్ళు పెట్టండి. మొగలు ఆడలే మరి మొగలు కళ్ళు పెట్టి చూసినట్టు జిగి అయిపోతుంది. ఓకే, మొగలు ఓకే, మొగలు ఆడలు వాట్ చేస్తే ఏం చెప్పాను నేను? సాధారణ అభిషేకము కాదు. It's a very
richly anointing. In the Old Testament, God gave some ingredients to make the anointing oil. అయితే పాత నిబంధనలు దేవుడు ఆ ఒక అభిషేక తైలం కొరకు కొన్ని వస్తువులు ఇచ్చాడు, చేయమని ఇచ్చాడు. And that man-made anointing was poured on Aaron. మనుషుల చేత తయారు చేయబడిన ఒక నూనె తల మీద పోయబడ్డది. The man-made anointing has a value. మనుషులు తయారు చేసిన అభిషేకానికి విలువనప్పుడు, Because the Aaron was soaked with the anointing from head to toe. ఎందుకంటే ఆహారం పొందుకున్న అభిషేకము ఆ తల నుంచి అక్కడ కాలు దాకా ఉంది. And thereafter he has to walk into the holy of holy place. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన ప్రధాన యాజకుడిగా వెళ్ళవాలి. And he intercedes with the God. ఆ దేవుని ద్వారా విజ్ఞాపన చేస్తాడు. When he gets the God, and when he gets the word from God, ఎప్పుడైతే దేవుని నుంచి ఒక వాక్యం వస్తుందో, and he is to come and declare to the people. అది ఆ వాక్యం తీసుకొని వచ్చి ప్రజలకైనా ప్రచురించాలి. The anointing, when he was soaked with the anointing, ఆ అభిషేకం చేత నింపబడినప్పుడు, he was the anointing. The Bible says the anointing is dripping through his garments. ఆ అభిషేకము ఆయన ఒక వస్త్రం చెంగు నుంచి ఆయన కదులుతున్నట్టుంది. Oh, when you are fully soaked with the oil, ఎప్పుడైతే ఆ ఒక తైలం చేత మీరు నింపబడతారో, and the oil is dripping through your garments, ఆ ఒక మీ వస్త్రం నుంచి ఒక తైలం వెళ్తుందో, you cannot walk like as you walk. మీరు ఏ రకంగా నడుస్తున్నా ఆ రకంగా మీరు నడవలేరు. Sometimes you watch me, okay? You don't walk like as you walk. Okay? ఏ రకంగా మీరు నడుస్తున్నా ఆ రకంగా నడవరు. It is not a catwalk. అది క్యాట్ వాక్ కాదు. Okay? It is not a fashion parade. అది ఫ్యాషన్ పీరియడ్ అయితే ఫ్యాషన్ షోలో ఉంటుందా? You have to walk very carefully. చాలా జాగ్రత్తగా మీరు అడుగులు వేయాల్సి వస్తుంది. Because you slip and you fall. ఎందుకంటే మీరు జారవచ్చు, పడవచ్చు. So your anointing is that importance. ఆ అభిషేకానికి అంత ప్రాధాన్యత ఉన్న విషయం. నీ మీద ఉన్న అభిషేకము అటువంటి అభిషేకము చాలా ప్రాముఖ్యమైన అభిషేకము. ఆ అభిషేకంతో నువ్వు నచ్చినట్టుగా జీవిస్తే కుదరదు. అర్థంగా తెలుగులో మాట్లాడుతున్నారు ఏంటి? నచ్చినట్టుగా జీవిస్తే పక్కతో చెప్పండి. నచ్చినట్టుగా జీవిస్తే విత్ యాక్షన్ కుదరదు. చేతులకి చెప్పాలి. ఈ పాప యాక్షన్ నచ్చినట్టుగా జీవిస్తే మీ కళ్ళ ఎక్స్పీరియన్స్, మీ చేతుల ఎక్స్పీరియన్స్. ఓకే, మీ కళ్ళ ఎక్స్పీరియన్స్, మీ చేతుల ఎక్స్పీరియన్స్ కుదరదు. You have to guard your anointing. మీ అభిషేకాన్ని మీరు కాపాడుకోవాలి. It's so important to guard your anointing. అభిషేకాన్ని కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. As I told you, the anointing is meaning the presence in Hebrew language, the presence and the power of the Holy Spirit of God. అభిషేకం యొక్క అర్థం ఏంటి అంటే హీబ్రూ భాషలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మరియు ఒక శక్తి రెండు కలిస్తే అభిషేకం. And if you sustain with the presence, with the anointing of God, and the anointing of God will elevate you in many dimensions. అంటే ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కాపాడుకుంటారో ఆ అభిషేకం మీకు అనేక విధాలుగా మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తుంది. Amen. Amen. Shall I go into the message? మెసేజ్ వెళ్దామా? భాస్కర్ ఇంతవరకు మెసేజ్ కాదా అడుగుతారు కదా. I gave a small introduction about the anointing of God. దేవుడి యొక్క అభిషేకం గురించి చేస్తూ పోద్గాతం మాట్లాడినది చెప్పాను. How you mess up with your anointing, I'll tell you. దేవుడు దేవుడు అభిషేకాన్ని ఏ రకంగా మీరు ఆపుకోలేకపోతారో లేదా నిర్లక్ష్యం చేస్తారని చెప్పి. Get ready, okay? Are you ready to hear the word of God? జాగ్రత్త ఉంటారా? వింటారా? Spirit కావాలి. Yes, no. Everybody with one voice, with one accord. ప్రతి ఒక్కరికి ఏక మనసు ఏక స్వరంతో చెప్పాలి. మేము సిద్ధమే. God, can I tell you one secret? What God is, the Holy Spirit God is revealing to me right now. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ఒక రహస్యం చెప్పాలి మీతోని. చెప్పాలా? This room, ఈ యొక్క స్థలము is going to convert into upper room experience. ఇది మేడ గది యొక్క అనుభవంలోకి మార్చబడబోతున్నారు.
come on, everybody knows Moses. మోషే గురించి తెలుసా? తెలుసు. అందరం ఒకే సౌండ్ చెప్తాం, తెలుసు. Now Moses is in the Egypt, right? మోషే ఐగుప్తులో ఉన్నాడు, అవునా? One day evening he was going for a pleasure walk. అయితే ఒక రోజు సాయంత్రం ఆయన బయటకు వెళ్తున్నాడు, ఆయన హ్యాపీగా వెళ్తున్నాడు. హ్యాపీగా. And the Egyptian and the Jewish person, they are quarreling each other. ఐగుప్తీయుడు మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నారు అక్కడ. The anointing on Moses, మోషే మీద ఒక అభిషేకము, and he went to him. ఆయన అక్కడికి వెళ్ళి He gave one blow on him. ఒక్కటే ఆయన కొట్టినప్పుడు పడిపోయాడు, చనిపోయాడు. Yes or no? The Bible says that, right? బైబిల్ ఆరోగ్యం చెప్తుంది, అవునా కదా? And next time, ఇంకోసారి again he's going for a walk. మరొకసారి నడుచుకుంటూ వెళ్తున్నాడు. Now the two Jewish people are fighting. ఇద్దరు యూదులు వారు పోట్లాడుతున్నారు. And he did not give one blow to each of them. అక్కడ ఇద్దరిని ఒకరు కొట్టలేదు ఆయన. He separated them. ఆయన వారిని సపరేట్ చేశాడు. Why? Because ఎందుకు తెలుసా? they are in Christ. ఎందుకంటే వారు క్రీస్తులో ఉన్నారు, Loving nature. ప్రేమించే గుణము. And one of them, వాళ్ళు ఒకరు he's saying, ఆయన అంటున్నాడు, what do you think of yourself? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? I know, I saw you the other day killing Egyptian. నాకు తెలిసి నేను ఐగుప్తుని కొట్టి చంపినామని. I saw you killing. ఆయన చంపడాన్ని నేను చూశాను. నేను When he heard that, ఎప్పుడైతే మోసే విన్నాడో he started running. ఆయన పరిగెత్తడం మొదలుపెట్టింది అక్కడ. Amen. Amen. No problem. Having anointing and running, no problem. అభిషేకం పొందుకొని పరిగెత్తడం సమస్య కాదు. But going into the wrong place is a problem. కానీ తప్పుడు ప్లేస్ వెళ్ళడం తప్పు. He went to Midian. ఆయన మిథ్యాను వైపు వెళ్ళాడు. He stayed there. అక్కడ ఉన్నాడు. He knows pretty well sitting at the well. అయితే అక్కడ ఒక మంచి అందమైన కన్యక అక్కడ బాయిలో కూర్చోంది. అతనికి తెలుసు మంచి అందమైన కన్యకలు వస్తారు కొండ మూతి దగ్గర కలిసి. అక్కడ బావి దగ్గరికి అందమైన కన్యకలు వస్తారని ఆయనకు తెలుసు. ఈసో చెప్పారు. అక్కడ సిప్పోరని చూశాడు. Looking so beautiful. చాలా అందంగా ఉంది ఆమె. Let me help her. ఆమెకి సాయం చేద్దాం అనుకున్నాడు. చిన్న సాయం చేస్తే I'll be good in her books. అయితే నేను చిన్న సాయం చేస్తే ఆమె దృష్టికి మంచి వాళ్ళు అవుతాను అనుకున్నాడు. He drove the shepherd boys there. అయితే అక్కడ ఉన్న కాపర్ని నేను పక్కన పెట్టేసి And he drew water. అక్కడ నుంచి ఆయన ఆ బావి నుంచి నీళ్లు చేయబోసాడు. అక్కడ తెలిసిన అమ్మాయికి ఈ వ్యక్తి ఏం చేస్తాడు? బాయ్స్ ఆల్ బాయ్స్ ఏం చేస్తారు? తోడుకున్నాను. హలో వాటర్ బిందు పడుకుని కోరిక వస్తాడు అని పక్కన వచ్చుకుంటాడు. పక్కన ఆవిడ చాలా తెలియని కాబట్టి బిందు కూడా ఇస్తాడు. ఆమె తెలియదు కనుక ఇంకో బిందె కూడా పెడతారు. This one will not notice. You are tired at work. You will see the hand muscles are tight. చేతి కండాలు చూసుకుంటే కొడుతూ ఉంటాడు, లేకపోతే అక్కడ బిందెలు వస్తూనే ఉంటాయి. And this fellow Moses is drawing water from the well. ఆయన తెలుసు బావి నుంచి నీళ్లు చేదుతున్నాడు ఆయన. That is okay. Helping girls or helping boys is okay. ఆడపిల్ల మగపిల్ల సాయంత్రం ఓకే. The anointing was still there upon Moses. ఆయన తల మీద అభిషేకం ఉంది. మోసే మీద Anointing, he drove the shepherd people. ఆ అభిషేకాన్ని బట్టి ఆ కాపర్ని అక్కడ నిలబెట్టాడు. And when she went back to home, ఎప్పుడైతే తిరిగి ఆమె ఇంటికి వెళ్ళిందో her father is asking, how come you are so early today in the house? సిప్పర తండ్రి అడుగుతున్నాడు, ఎందుకు ఇంత తొందరగా వచ్చావు ఈరోజు? Papa, పాపా I saw a young Egyptian papa. ప్రభా ఈరోజు యవనస్తుని ఐగుప్తీయుని చూశాను ప్రభా నేను. ప్రభా గారు తండ్రి అంటుంది. He's so strong and he will fetch water from the well, papa. ఆయన ఎంత బలంగా ఉన్నాడంటే ఆయన బావి నుంచి ఒక్కడే నీళ్ళు చేరుకోవచ్చు బయటికి. And Jethro is very clever. He noticed that my daughter may be liking him. ఆ ఇంట్లో ఏమనుకున్నాడంటే నా బిడ్డ ఆయన ఇష్టపడుతుందని చెప్పి ఆయన గుర్తుపట్టిండు. Why did you call him? ఎందుకు విడిపోతాను ఇంటికి విడిపోయినవా? Because he was so excited. ఆయన చూడాలని ఇష్టపడుతున్నాడు. This girl is so excited. ఈమె చాలా నేను తప్పు చెప్పండి. ఏంటి అమ్మాయి చాలా ఎక్సైటెడ్ ఫస్ట్ లో అమ్మ చూడగానే పడిపోయింది. పడిపోయింది ఆ నాన్నగారు గ్రహించి అమ్మ ఎందుకు పిలకూడదు అంటే చాలా ఎక్సైటెడ్. మై డాడీ noticed something and she ran to
to that well. I know Moses, no, she's going to come back to me. నా తండ్రికి తెలుసు నేను అతను పిలవడానికి ఇష్టపడుతున్నానని చెప్పి అప్పుడు మోషే తెలుసు ఆమె తిరిగి అతనికి వస్తుంది అని చెప్పి మోషే తెలుసు. మోషే వెళ్ళ దగ్గర ఉన్నాడు. మోషే బావి దగ్గర ఉన్నాడు. Sometimes you are waiting for your boyfriend. కొన్నిసార్లు మీకు బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేయవచ్చు. Sometimes you are waiting for your girlfriend. గర్ల్ ఫ్రెండ్ కోసం మీరు వెయిట్ చేయవచ్చు. Sometimes you are waiting for something else. వేరే దాని కోసం కూడా మీరు వెయిట్ చేయవచ్చు. Oh, remember that you are carrying the God's anointing. అర్థం చేసుకోండి, మీరు మీ అభిషేకాన్ని మీరు కలిగి ఉన్నారు. Remember that నువ్వు గుర్తుంచుకో, నీ మీద అభిషేకం ఉన్నాడు. అభిషేకం అనేది గుర్తుంచుకోండి. Sometimes blah 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 blah. కొన్నిసార్లు రకరకాల ఏదో మాట మాట్లాడుతుంటాం. Remember that the anointing of God is upon you. దేవుని అభిషేకం నా మీద ఉన్నది. You have to be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి అభిషేకంతో. Moses was carrying the anointing of God. దేవుని యొక్క అభిషేకం మోషే కలిగి ఉన్నాడు. He's waiting at the ఆయన అక్కడ బాగా దగ్గర ఉన్నాడు. బాగా తెలుసు ఆ అమ్మాయి వస్తా కలిసి. ఎందుకంటే ఫస్ట్ అట్ సైట్, లవ్ అట్ ఫస్ట్ సైట్. ఆ ప్రేమ మొదటి చూపులనే మొదలైంది. ఆ చూపులను జిగిజిగి అయిపోయింది. ఏంటండి కమాండ్ అండ్ గో ద నెక్స్ట్ వాస్ బికాజ్ చెప్పండి. మోషే తెలుసు. When she ran to Moses, ఎప్పుడైతే ఆమె మోషే దగ్గరికి వచ్చిందో and she went and told Moses, Moses, my Abba wants to see you. అయితే మోషే దగ్గరికి వచ్చి, మోషే నా తండ్రి నేను చూడాలని ఇష్టపడుతున్నాడు. Wow, వావ్. somebody say wow. చెప్పండి వావ్. Moses walked into Jethro's house. మోషే ఆ మిద్యానీయుడైన యాజకుడి ఇంటికి వెళ్ళాడు. And that is a priest. ఆయన యాజకుడు. And this man is carrying an anointing of God. అయితే ఈ మోషే దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉన్నాడు. And he's staying in a wrong place. ఆయన ఒక తప్పుడు స్థలంలోకి వచ్చినాడు. Hey, children, notice something here. When he stayed in the wrong place, ఎప్పుడైతే తప్పుడు స్థలంలో ఉన్నాడో the anointing of God, దేవుని యొక్క అభిషేకము, the Spirit of God, దేవుని యొక్క ఆత్మ moved from him. ఆయన నుంచి వెళ్ళిపోయింది. And he became a content to Jethro. ఆయన ఇత్రోకి సంబంధించిన వాడయ్యాడు. జత్రోకి చేతి కింద ఉండిపోయి ఏది చెప్తుంది. కంటెంట్ మీన్స్ అంటే నేను ఏది శాసిస్తాను చేయను. ఎందుకంటే నేను నీకు ఫేవర్ చేస్తున్నాను కాబట్టి. ఇఫ్ ఐ డూ సమ్ ఫేవర్ టు యూ, ఏమంటే మంచి చేస్తే నేను ఏదో మంచి చేశాను అనుకో, నేను ఏది చెప్పినా సరే చేస్తాను చేయవా. మీరు ఒక ₹1,00,000 అలవాటు తిరగదు అని నేను ఇవ్వలేండి. నేను ఇచ్చాను అనుకోండి, నేను మధ్యరాత్రులు నరే భయ్యా రాబోయాను అంటే ఏం చేస్తావు? వస్తావా? ఎందుకు ఏం గుర్తు వస్తుంది? ₹1,00,000 ఇచ్చి. So he was content to Jethro. ఆయన ఇత్రోకి ఆయన సహకారిగా ఉన్నాడు. In Exodus chapter 2, ఆ నిర్గమకాండం 2వ అధ్యాయంలో 20-21, 20-21 somebody read out that. ఎవరైనా చదువుతారా? నిర్గమ 2వ అధ్యాయం 20-21. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే ఆ మనుషులతో అతడు తన కుమార్తెలతో ఆ మనుషుని ఎలా భోజనం కాదని రమ్మని పిలిచి 19:20 చదవమ్మా. అందుకు వారు అందుకు ఐగుప్తుడొకడు మందకాపురుల చేతిలో నుండి మందల కాపురి చేతిలో నుండి మమ్మల్ని తప్పించి ఎవరు తప్పించాడట? జిప్పోరు తప్పించాడు మందల కాపురి నుంచి. అంటే హీరోయిజం చేశాడు కదా. హలో, హీరోయిజం చేశాడు. చెప్పమ్మా. వడిగా నీళ్లు చేది మన మందలకు పెట్టుటకు అతడు తన కుమార్తెలలో అతడు కూడా ఆ మనుషుని ఎలా పిలిచి వచ్చి తిని భోజనంలో అతను పిలుచుకొని రండారండి. చెప్పండి. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించాడు. అంటే అతనితో ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని చేత అభిషేకించబడ్డారు కానీ తప్పుడు స్థలము. దేవుడికి దేవుడికి అభిషేకం మీద ఉన్నప్పుడు and you are going into a
గుర్తిస్తలేరు, మరి దాన్ని